అగ్నిగుండంగా మారిన బెంగళూరు డిపోలో అన్ని బస్సులు తగలపెట్టారు నిరసనకారులు. తమిళనాడు, కర్ణాటకల్లో కావేరీ చిచ్చు ఉద్రిక్తంగా మారింది. రేపు కేబినెట్ కర్ణాటక భేటీ నిర్వహించబోతోంది. భయంగా ఐటీ ఉద్యోగులున్నారు. స్థానికులు అగ్నిగుండంగా మారింది. ఓ డిపోలోని బస్సులను తగలపెట్టారు నిరసనకారులు. మొత్తం 50 బస్సులు దహనమయ్యాయి. డిపో మొత్తం అగ్నిగుండంలా మారింది. కళ్ల ఎదుటే బస్సులు కాలి బూడిదయ్యాయి. ఇక నందహలి ప్రాంతంలో ఓ కారును తగలపెట్టారు నిరసనకారులు. కొందరు యువకులు మొదట కారులో అని వ్యక్తులను కిందికి దించేశారు. ఆ తర్వాత దాన్ని ధ్వంసం చేశారు. అనంతరం కారుపై పెట్రోల్ పోసి తగలపెట్టారు. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద ఆ దృశ్యాలను చూస్తున్నాము. మొత్తం బస్ స్టాప్ కి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా తగలపెట్టారు. బెంగళూరులో బస్సులు దహనం చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐటీ ఉద్యోగులు, ఇతరులు కూడా ఆఫీసుల్లోంటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఐటీ కంపెనీలో ఉద్యోగులు ఇవాళ రాత్రికి ఆఫీసుల్లోనే ఉండిపోవాలని కూడా భావిస్తున్నారు. బెంగళూరులో పెద్ద ఎత్తున ఉన్న తెలుగు వారు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విష్ణు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విష్ణు, వినిపిస్తోందండి? ఎలా ఉంది బెంగళూరులో సిచ్యువేషన్? ఏ విధంగా ఉంది? చాలా మంది ఐటీ ఉద్యోగులు కూడా ఈ రాత్రికి అక్కడే స్టే చేయాలనుకుంటున్నారట. అవును, పొద్దున్న సిచ్యువేషన్ చూస్తే చాలా చక్కగా ఉంది, హాయిగా అంతా అయిపోయింది అనుకున్నాము. కానీ మధ్యాహ్నం నుంచి మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. ఎంత మారిపోయింది అంటే మాకు తెలియలేదు. 5ంటికి మా ఆఫీస్ ముందే ఒక 2 వీలర్ ఏదో పెట్రోల్ పోస్ట్ తగల పెట్టేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒకటి అనిపిస్తోంది నాకు, ఏంటంటే తెలుగు వాళ్ళవా, కన్నడ వాళ్ళవా, తమిళ వాళ్ళవా అనుకుండా మా అంతా ఆఫీస్ లో కొలీగ్స్ అంతా మేమంతా సరిగ్గా చక్కగా కలిసి ఉంటాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు ఎవరెక్కడ ఎలా ఉంటున్నారు, ఎవరికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో అక్కడ ఇండియన్నెస్ పోయి రీజనల్నెస్ వస్తుంది. రీజనల్నెస్ కి ఇండియన్నెస్ కి చాలా వ్యత్యాసం పెరిగిపోతుంది. సో ఇది చాలా అందరూ ఈ పొలిటీషియన్స్ దీన్ని ఇలా వాళ్ళు సుప్రీంకోర్టు అందరూ ఒక్కసారి దీన్ని సరిగ్గా అడ్రస్ చేస్తే ఈ దేశం మనుగడికి ముఖ్యం అవుతుంది అనేది నా ప్రధాన ఉద్దేశం. విష్ణు, మొత్తం ఎంతమంది కొలీగ్స్ ఉన్నారు మీతో పాటు? ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు. నేను ఒక్కరిని బెంగళూరు ఇంటికి వెళ్తున్నాను. నేను దారిలో ఉన్నాను. మొత్తం అన్ని షాపులు పొద్దున్న ఎలా ఉందో అంతా సిటీ లాగా ఇప్పుడు సాయంత్రం చూస్తే మొత్తం అన్ని మూసుకుపోయి ఉన్నాయి. ఎక్కడ ఏమీ లేదు, అంతా మూసుకుపోయి ఖాళీగా ఉంటున్నాయి. ఖాళీగా ప్రదేశాలన్నీ, రోడ్లన్నీ. అదర్వైజ్ బెంగళూరు ఇస్ నోన్ ఫర్ ట్రాఫిక్ జామ్. కానీ ఇవాళ చూస్తే అసలు ట్రాఫిక్ లేదు, అక్కడంతా ఏమీ లేదు, నిర్మాంసంగా చాలా ఇదిగా ఉంది. సో ఇన్ వే ఇట్స్ గుడ్. రోడ్స్ వాడుకుంటున్నాం ఈజీగా. విష్ణు, మీరు ఒక్కరే వెళ్తున్నారని అంటున్నారు. రోడ్డు మీద మీరు ఆన్ ది వే ఉన్నారంటున్నారు. సో మీ చుట్టుపక్కల ఏ విధంగా ఉంది? పోలీసులు ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంది? ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగిందా? ప్రస్తుతానికి నేను వాడే రోడ్స్ మెయిన్ రోడ్స్ కాకుండా నేను బైలైన్స్ వాడతాను యూజువల్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో బైలైన్స్ వాడినప్పుడు బెంగళూరుకి చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలు, ఊర్లు ఉన్నాయి. ఇప్పుడేమో అంతా BBMP బృహత్ బెంగళూరు మహాపాలికలోకి వస్తాయి ఇవన్నీ. సో ఆ రోడ్స్ లో చూస్తే అక్కడంతా తెలుగు స్పీకింగ్ పీపుల్. సో అక్కడ మటుకు కొంచెం యాక్టివిటీ యాజ్ యూజువల్ గా ఉంది. అంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ దగ్గర అంటే జనరేషన్ నుంచి వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇక్కడ. అలాంటి గ్రామాల్లో చిన్న ఊరుల్లో, అంటే అది విలేజెస్ ఇప్పుడు, కానీ BBMP కిందకి వస్తాయి. ఆ రోడ్స్ వాడుకుంటున్నాను. అక్కడంతా ప్రశాంతంగా హాయిగా ఉంది. కానీ వాళ్ళని అడిగితే చెప్పారు, మధ్యాహ్నం 1 గంట సేపు ఎవరో వచ్చి ఏవో చేశారట ఆ ఏరియాలో మొత్తం అంతా. అన్ని ఆఫీసు అన్ని గలాట అన్ని జరిగాయని. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఇప్పుడు అంతా ప్రశాంతంగా కాముగా ఉంది. ఓకే, ఆందోళనకారులు అల్లర్లు అన్ని కూడా అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తున్నాయి. సో కామన్ పీపుల్ భయం లేకుండా బయట తిరగచ్చా? నేను చూస్తున్న ప్రదేశం దగ్గర మొత్తం అంతా చాలా మామూలుగా ఉంది. కానీ షాప్స్ కొన్ని చాలా వరకు లేవు, కానీ ప్రశాంతంగా ఉంది. కానీ మిగతా ప్రదేశాల్లో మాకు ఎలా ఉందో తెలియట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మేము అటువైపు వెళ్ళలేదు. మేమంతా ఇప్పుడు ఐటీ సెక్టర్ లో మీరు అంతా చూస్తుంటారు, కొంచెం ఇన్సైడ్ సిటీలోకి వెళ్లకుండా కొంచెం మేము పెరిఫెరల్స్ లో ఉంటాం. ఆ పెరిఫెరల్స్ వరకు ఐ థింక్ దట్ ఈస్ ఓకే. కానీ ఇన్సైడ్ సిటీ we do not know what's happening there. Okay, thank you so much Vishnu garu.
రైట్. కర్ణాటకలో ప్రస్తుతం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి కేశవ్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కేశవ్, ప్రస్తుతం అల్లర్లు సద్దుమడిగినట్లేనా? అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? ఢిల్లీ మొత్తం అంటే సిటీ మొత్తాన్ని మొత్తం పొగతో చుట్టుకుని అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారు సాయంత్రం నుంచి కూడా మొత్తం అన్ని రోడ్లలో 10 అడుగులు ఒక చోట ఈ టైర్లు, పాత టైర్లు వేసి మంటలు పెట్టేశారు. మొత్తం ఎవరిని కూడా ఆందోళనకారులు బయటికి వదులుకోవట్లేదు. అంటే ఈ మొత్తం బెంగళూరులోని సిచ్యువేషన్ ఇది. తర్వాత చాలా మంది వాహనాలు అంటే తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వాహనాల్ని చాలా మంది ధ్వంసం చేశారు. తర్వాత ధ్వంసం చేయడమే కాక దానికి నిప్పు పెట్టి అంటి చేయడం కూడా ఇక్కడ కనపడిచ్చాయి. మొత్తం అంటే ఇప్పుడు బెంగళూరు పరిస్థితి ఒక అగ్నిగుండంగానే మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడ తిరగలేని పరిస్థితి ఈ సిటీ లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సిటీలో మొత్తం 10 అడుగులకు ఒక్కొక్క సంఘం, ఒక కన్నడ సంఘం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఎవరు వాళ్ళే నిర్ణయం తీసుకొని మొత్తం రోడ్లని బ్లాక్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది మొత్తం. అంటే కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మొత్తం ఇక్కడ కేపీఎన్ ట్రావెల్స్ కు చెందినటువంటి సుమారు 40 బస్సులకి మంటలు నిప్పు పెట్టారు. దీంతో 40 బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. మరి ఇంకా 60కు పైగా బస్సులు అదులో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకోలేదు. ఇంకా బస్సులు కూడా ఇంకా మంటల్లోనే చిక్కుపోవడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడే అంటే మొత్తం మనకి ఇప్పుడు బెంగళూరులోని హెగ్గనహಳ್ಳಿ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ లో ఆందోళనకారులు పోలీసు ఒక జీప్ ని వైశాల జీప్ నికి నిప్పు పెట్టడం జరిగింది. దీంతో అక్కడున్న పోలీసులు అక్కడ ఆందోళనకారుల పైన తుపాకీతో పేల్చడం జరిగింది. అంటే గోలీబార్ని స్టార్ట్ చేశారు. దీంట్లో 2 వ్యక్తులకు తలకు బలమైన గాయాలు, తూటాలతో గాయాలయ్యి వాళ్ళని హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి అంటే బెంగళూరులో మొత్తం ఏది లా అండ్ ఆర్డర్ లో లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం పోలీసులు వాహనాలను కూడా నిప్పు పెట్టడం, తర్వాత పోలీసులు ఎటువంటి వాళ్ళు అంటే ఆందోళనకారుల పైన చర్యలు తీసుకోవడానికి కాడుండదు. ఎందుకంటే మామూలుగా లాఠీ చార్జీలు చేయడం, తర్వాత అంటే గాల్లోకి కాల్పులు చేయడం ఇట్లాంటివి చేసి జనాల్ని ఆందోళనకారులను బయటికి పంపించారు. కానీ ఇప్పుడు ఆందోళనకారులతో పోల్చుకుంటే పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. కొన్ని వందల సంఖ్యలో మాత్రమే. ఒక జల వివాదం కాస్త 2 ప్రాంతాల మధ్య కొట్లాటగా మారింది. అలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం వరకు వెళ్ళింది. ఇది కేవలం ఆందోళనకారుల పనేనా లేకపోతే అసాంఘిక శక్తుల పని అంటున్నారా? అంటే దేవి ఇదో కావేరీ జలాల వివాదానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారు 7 ఏళ్ల నుంచి కూడా ఇలా వచ్చింది. 1992లో కూడా బంగారప్ప సీఎం గా ఉన్నప్పుడు సుమారు 19 రోజులు కర్ఫ్యూ విధించి తమిళులు మరియు తర్వాత కన్నడిగులు ఇద్దరు కొట్టుకునే ఒక పెద్ద ఇష్యూ అయింది. కానీ సుమారు 7 ఏళ్ల తర్వాత బెంగళూరులో ఇలాంటి కావేరీ ఇష్యూ గొడవలు జరగడం ఇప్పుడే ఫస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడున్నప్పటికీ కూడా ఇక్కడ బెంగళూరులో సుమారు 30% ఎక్కువ తమిళులు వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళే నివసిస్తుంటారు. తర్వాత ఇక్కడ బెంగళూరుకి సుమారు 19 టీఎంసీల నీటిని తాగడానికి ప్రతి సంవత్సరం కూడా వాడుకోవడం జరుగుతుంది. దాంతో అంటే ప్రతిసారి కూడా ఇక్కడ అంటే ఈ మొత్తం ఈ ఇష్యూ వచ్చినప్పటికీ కూడా కావేరీ ఇష్యూ వచ్చినప్పటికీ కన్నడ సంఘాలు అనేవి చాలా ఉన్నాయి. అంటే సుమారు 100కు పైగా కన్నడ సంఘాలు ఇక్కడ నిలిచి ఉన్నాయి. తర్వాత దాంట్లో అది కాకుండా ఈ రైతు సంఘటనలు భారీ ఎత్తున అంటే ఇక్కడ చాలా ప్రబలంగా రైతు సంఘటనలు కనబడిస్తాయి. దీంతో అంటే మొత్తం ఈ ఇష్యూని మొదటిగా రాష్ట్రోకాలు దాంతో స్టార్ట్ అయ్యి లాస్ట్ కి 2 రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే వరకు వెళ్తుంది. కానీ ఇంతకు ముందు ఘటన జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా ఇదే సేమ్ ఘటన జరుగుతుంది. ఎందుకంటే ఈ బెంగళూరులో ఒక తమిళ వ్యక్తిని కొట్టారని చెప్పేసి ఒక న్యూస్ రావడంతో దీంతో చెన్నైలో నిన్న టాటా ఉడుపి హోటల్ పైన దాడి చేశారు. దాంతో అక్కడ చెన్నైలో దాడులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పేసి సోషల్ మీడియాలో తర్వాత కన్నడ మీడియాలో రావడంతో ఇక్కడ బెంగళూరులో కూడా ఇక్కడ తమిళ పైన ఒక దాడులకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఇక్కడ బెంగళూరులో సుమారు 30% ఎక్కువ మంది ఇక్కడ చాలా మంది కూలీ కార్మికులు, తర్వాత భారీ ఎత్తున బిల్డర్స్ వరకు కూడా తమిళియన్స్ ఇక్కడ డామేజ్ ఉంటది. తర్వాత కొన్ని ఏరియాలు తమిళులకే ఇక్కడ భారీ ఎత్తున ఉంటాయి. కానీ ఇక్కడ కన్నడ సంఘటన వాళ్ళని నియంత్రిస్తే మనకు ఒక ఇది ఉండొచ్చని ఒక ఛాన్సెస్ ని కూడా
కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి గొడవల్లో కొన్ని షాపుల్ని ధ్వంసం చేయడము, కొంతమందిని అంటే దోచుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బెంగళూరు రోడ్లలో ఈ రోజు ఒక సామాన్య వ్యక్తి ఒక 2-వీలర్ పైన కానీ నడుచుకొని వెళ్ళడానికి కూడా పరిస్థితి లేదని ఇప్పుడు చెప్పుకోవచ్చు దేవి. ఎందుకంటే మరిన్ని వివరాల కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తా. ఎస్, థ్యాంక్ యూ. ఇక కావేరీ జల వివాదం కార్చిచ్చులా తమిళనాడుకు వ్యాపించింది. కర్ణాటకకు చెందిన వాహనాలే లక్ష్యంగా తమిళులు దాడులకు పాల్పడుతున్నారు. రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన వాహనాలను ఆపి అందులో ప్రయాణిస్తున్న వారిని డ్రైవర్లపై దాడికి యత్నించారు. ఓ లారీని కూడా దహనం చేశారు. காவேரி தமிழனுக்கு சொல்றா சொல்றா தமிழ்ல தெரியாம புரியல என்ன சொல்றா 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 சொல்லிட்டா அழுகுறியா சொல்லிட்டா வேற கண்டா న్యూస్ ఆన్లైన్లో షార్ట్ బ్రేక్.